పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఒక ఇంపార్టెంట్ విశ్లేషణ మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా 7, 9, 9, 9, 10, 13, 15, 16 ఇవి నారాయణ చైతన్య ర్యాంకులు కాదు, ఇవి ఉస్నాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు. మిత్రులారా, ఇవి అడ్వర్టైజ్మెంట్ లెక్కున్నది. మిత్రులారా, నారాయణోడు చైతన్యోడు జేఈ మెయిన్స్ ర్యాంకులు 1, 2, 3 అన్నట్టుగా లేవు మన ఓట్లు. ఇది నవ్వాలనా ఏడవాలనా, కళ్ళు బైర్లుగా మినాయి. మిత్రులారా, ఇక పోతే చాలామంది అంటారు ఈ వార్త చేస్తే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుందని. భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కాదు మిత్రులారా. కనీసం నెక్స్ట్ అన్న ఉస్నాబాద్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తారు. రివ్యూ అనేది అవసరం. మనం ఎట్లా ఓడిపోయినాం, ఎందుకు ఓడిపోయినాం, మనకు వచ్చిన ఓట్లు ఎంత, మన కథ ఎంత, మనకు వచ్చిన రూపాయి ఎంత, రూపాయి ఎవరు తిన్నాడు, ఎవరు తాగిండు, ఏం చేసిండు, ఇన్ఛార్జులు ఎవరు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. డ్రాబ్యాక్స్ అక్కడ ఉన్న లోపాలు తెలిస్తే వాటిని మనం సెట్ చేసుకుంటాం. సో నేను రాష్ట్ర నాయకత్వానికి కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, మీరు ఇవన్నీ కనుక సెట్ చేసుకోకపోతే ఖచ్చితంగా టేబుల్ ఎక్కుతాయి, ఇందులో బోర్డు ఎక్కుతాయి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, భౌతిక దాడులకు సిద్ధమైన ఏం చేసినా ఖచ్చితంగా నా విశ్లేషణ నేను ఆపను, అందులో నో డౌట్. కొంచెం ముందు కొంచెం లేటు, విశ్లేషణ మాత్రం ఆపను మిత్రులారా. సో మిత్రులారా, మరి ఖచ్చితంగా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయాలి. ఒక్కసారి ఆ ఓట్లను కూడా చూద్దాం మిత్రులారా. మరి నేను చెప్పేది అని అబద్ధాలు అనుకోవచ్చు. నేను ఏం చేసిన అంటే, అక్కడ ఉన్న మండలాధ్యక్షుడు, ఆ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న మండలాధ్యక్షుడు, ప్రస్తుత మండలాధ్యక్షుడు, ఆ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఒక పాత మండలాధ్యక్షునితో కూడా మాట్లాడినా. ఈ అభ్యర్థులతో మాట్లాడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. చాలా నీచంగా అనిపించింది మిత్రులు. ఇక అన్నీ చెప్పలేను మిత్రులు, కొన్ని చెప్తా. ఎందుకంటే ఇక అన్నీ మనం అన్నీ బయట పడేసుకోవద్దు. సో మిత్రులారా, ఇక చూడండి 7 ఓట్లు, 9 ఓట్లు, ఇక చూడండి ఇక్కడ 15 ఓట్లు, 29 ఓట్లు, 9 ఓట్లు, 13 ఓట్లు, 16 ఓట్లు, 28 ఓట్లు, 26 ఓట్లు, 9 ఓట్లు. ఈ 9 ఓట్లు 3 సార్లు వచ్చినాయి. లక్కీ నెంబర్ కదా మనకు, కాబట్టి 9 ఓట్లు 3 సార్లు వచ్చినాయి. 42, 10, 25, 65 ఇట్లా వచ్చినాయి మిత్రులారా ఓట్లు. ఒక్క వార్డు కూడా మనం గెలుచుకోలే. మరి కేంద్ర మంత్రి స్వయాన ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నిక ఇది. జర సంజయ్ అన్న, మీరు కొన్ని అంశాల పట్ల విచారణ చేపట్టాలి. ఎందుకు ఎంక్వైరీ ఎందుకు చేయాలంటే, అక్కడ బ్రోచర్ల కోసం అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నా, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంటుంది. అందులో ఉన్నాడు ఒట్టిగా మాట్లాడా కదా, రేపు పొద్దున కేసులు ఎత్తామంటారు, అదంటారు, ఇదంటారు. అందుకనే ఏదో ఒట్టిగా మాట్లాడడం, వితౌట్ ఎవిడెన్స్ అసలు నేను మాట్లాడా. నా దగ్గర అన్నీ ఉంటాయి, నేను అభ్యర్థులతో మాట్లాడినా స్వయంగా. సో మిత్రులారా, వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ అభ్యర్థులు ఏం చెప్తారంటే, మాకు బ్రోచర్ల కోసమో పోస్టర్ల కోసమో వాటికో వీటికో చిల్లర ఖర్చులకు కొన్ని పైసలు ఇస్తే కొంతమంది ముస్లినా కొడుకులు అందులోకి వెళ్ళి 5,000, 6,000 తక్కువ ఇచ్చిర్రు. మాకు ఒక్కొక్క బండిల్లా 5,000, 6,000 తక్కువ ఇచ్చిర్రు. గింత దరిద్రం ఉంటుందా? అందుకే పార్టీ శానదిక్కులు ఓడిపోతుందని చెప్పారు. దీని మీద కంపల్సరీ ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు విచారణ చేపట్టాలి. ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీ, మీ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరే తిరిగిళ్ళు, ఉస్నాబాద్ మీరే తిరిగిళ్ళు, జమ్మికుంట మీరే తిరిగిళ్ళు, ప్రతి చోట మీరే తిరిగిళ్ళు, ఉస్నాబాద్ కూడా మీరే డీల్ చేసిర్రు. సో మరి దీనికి ఎవరిని మీరు ఇన్ఛార్జ్ చేసిర్రు? ఎందుకు ఇట్లా జరిగింది అంటే, అభ్యర్థుల ఎన్నిక సరిగా లేదా, అభ్యర్థుల ఎంపిక అనేది సరిగా లేదా ఎందుకు మన బలం ఎందుకు సరిపోతలేదు? కొంతమంది చెప్తారు కాంగ్రెస్ వాడు పైసలు బాగా ఇచ్చిండు, బీఆర్ఎస్ వాడు పైసలు బాగా ఇచ్చిండంటే కరీంనగర్ లేదా? కరీంనగర్ ఎట్లా గెలిచింది? నిజామాబాద్లో ఎట్లా గెలిచింది? మరి ఓన్లీ కరీంనగర్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినలా మీరు? హుజురాబాదు, ఉస్నాబాదు, జమ్మికుంటలో చేయలేదా? సో ఇవన్నీ కూడా కంపల్సరీ రివ్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉస్నాబాదులో కూడా కాషాయం జెండా ఎగరవేయాలి. సో మిత్రులారా, మరి అక్కడ నాయకత్వ లోపం ఉన్నదా? అక్కడ ఏం జరిగింది? మరి అభ్యర్థులు చెప్తున్న విషయాలు అవి. పరిస్థితులు చేయి దాటక ముందు ఖచ్చితంగా అక్కడ ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టండి, తప్పదు. గతంలో మీరు టికెట్ ఇచ్చిర్రు ఒక అభ్యర్థికి, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు, ఆయనకు టికెట్ ఇచ్చిర్రు, ఓడిపోయాడు, అత్యంత దరిద్రంగా ఓడిపోయాడు ఉస్నాబాద్లో. తర్వాత ఏం చేసిండు? మళ్ళా కాంగ్రెస్లో పోయిండు, మిమ్మల్ని కాదని. సంజయ్ నాకు చెప్తున్నా నేను, మిమ్మల్ని కాదని మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు. ఇటువంటి దరిద్రులకు టికెట్లు ఇవ్వకండి సంజయ్ అన్న, దయచేసి ఇటువంటి దరిద్రులకు ఇవ్వద్దు టికెట్లు. ఖచ్చితంగా దీని మీద మీరు కంపల్సరీ మరి పార్టీ అక్కడ ఎవరు ఇంపార్టెంట్ అయితే వాళ్ళని పెట్టండి. మీ పార్లమెంట్ సెగ్మెంటు మీరు హుజురాబాద్ తిరుగుతా ఉన్న, హుజురాబాద్లో మనకు క్యాడర్ ఉన్నది. హుజురాబాద్లో ఈటల రాజేందర్కి చెప్తే సరిపోతుంది, జమ్మికుంట ఈటల రాజేందర్కి చెప్తే సరిపోతుంది. ఉస్నాబాద్లో కూడా ఒకళ్ళు చెప్పండి, మరి ఎవరైనా వాళ్ళు ఉంటే అక్కడ చెప్పండి. వేములవాడకు చూడండి, సిరిసిల్లకు చూడండి,
మన మానుకోండూరు ఏదో ఉన్నది ఆడొకటి చూడండి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో. మీరు ఎంపీ 2 సార్లు అయినలు, కేంద్ర మంత్రి అయినలు. మీ కరీంనగర్ టౌన్లో మీరు గెలిచినారు, మేయర్ అయినరు. కానీ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మిగతా ప్లేసులలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇదే హుస్నాబాద్ నుండి చాలా ఓట్లు పడ్డాయి మీకు ఎంపీగా గెలిచినప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఈ మున్సిపాలిటీలో ఓట్లు పడతలేవు? మరి రేపు పొద్దున ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంది? ఇక నెక్స్ట్ జీడబ్ల్యూఎంసీ అంటే గ్రేటర్ వరంగల్, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా గిట్లనే కొంతమంది దొంగలు ఒక్కొక్క కట్టలలో 5,000 6,000 ఇస్తారా? ముస్టర్డ్ కూడా నయం. మీ బతుకులు చెడ. కన్న తల్లికి మోసం చేసినట్టు పార్టీకి మోసం చేస్తే. సో కంపల్సరీ బండి సంజయ్ గారు దీని మీద దృష్టి పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా ప్రమాదంలో ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. సో సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఒక్క కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక కరీంనగర్ లోకల్లో తప్పితే పార్టీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా లేదు. చొప్పదండిలో సరిగ్గా లేదు, వేములవాడలో సరిగ్గా లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ పోతే హుజురాబాద్లో ఉంటుంది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ ప్రభావంతో కొంత ఉండే అవకాశం ఉన్నది. కొంతమంది అంటారు ఇది వ్యక్తిగతం, అది నేను ఈటల రాజేందర్కి డబ్బాలు కొట్టుని కాదు. ఈటల రాజేందర్ తప్పు చేస్తే ఈటల రాజేందర్ కూడా అంటాం. ఈటల రాజేందర్ కూడా ఈ మధ్యలో ఏం మాట్లాడతలేడు, ఒక్క మాట నోట్లోకి వెళ్తలేడు. మరి ఏమైందో అర్థం కాదు. ప్రతిదీ మాట్లాడాలి, ఫైట్ చేయాలి, ప్రతిదీ ఫైట్ చేయాలి. రాజకీయం అంటేనే ఇట్లుంటుంది, కంపల్సరీ ఫైట్ చేయాలి. సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ మరి ఈ ఓట్లు చూసిర్రు. మరి ఈ ఓట్ల మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.